ఇక ఉన్న సీట్లే ఉంచామనుకోండి, ఇక ఆ సౌత్లో తగ్గించాల్సి వస్తుంది. అదైతే ఎవరు ఒప్పుకోరు కనుక అది చేయరు. సో అందువల్ల ఏ రకంగా చూసినా పరిష్కారం ఏంటి అంటే మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే ఏవైతే జనాభా నియంత్రణలో వెనుకబడి ఉన్నాయో, జనాభా నియంత్రణలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణలో పుంజుకునేదాకా డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ పెడితే ఈ డెమోగ్రఫిక్ డిస్పారిటీస్ తగ్గి పొలిటికల్ రిప్రజెంటేషన్ యూనిఫామ్గా ఉంటుంది. పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల సౌత్ ఇండియా నష్టపోదు. ఇవాళ లేకుంటే ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ నిధులలో నష్టపోతుంది. ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా నష్టపోతే ఇర్రెలవెంట్ అయిపోతాం సౌత్ ఇండియా. టోటల్గా దేశ రాజకీయాల్లో మన పాత్రే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సౌత్లో ఒక్క స్టేట్లో కూడా అధికారంలో లేని పార్టీ దేశాన్ని పాలిస్తోంది. సో ఇది ఎట్లా న్యాయం? సౌత్లో నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్లో బీజేపీ అధికారంలో లేదు, కానీ దేశాన్ని మాత్రం అప్రతిహతంగా పాలిస్తుంది. అంటే సౌత్ ఇండియాకు రిప్రజెంటేషన్ ఉండకూడదు ఆ దేశ రాజకీయాల్లో. సో అందువల్ల ఈ డైకాటమీ అనేది మంచిది కాదు. దేశం సమైక్యంగా ఉండాలి. దేశం అంటే కేవలం ఉత్తరాది, దేశం అంటే కేవలం హిందీ కాదు. దేశమంటే హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, గుజరాత్, మరాఠా, కన్నడ, ద్రావిడ ఇవన్నీ కదా దేశం అంటే. దేశం అంటే వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్, వన్ స్టేట్ వన్ రీజన్ కాదు కదా ఇది. అందువల్ల సౌత్ ఇండియా రైజ్ చేస్తుంది ఈ అంశం. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ లీడర్స్ రాజకీయపరమైన ఈక్వేషన్ల ఆధారంగా దీన్ని రియాక్ట్ అవుతున్నారు. అందుకే స్టాలిన్ చాలా మంచి మాట అన్నాడు, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించకండి, మీ ప్రజల ప్రతినిధిగా ఆలోచించండి అంటున్నారు. మీ ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? ఇవాళ చంద్రబాబు నాయుడుకి అప్పీల్ ఏంటంటే, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్డీఏలో భాగస్వామిగా మీరు ఆలోచించకండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆలోచించండి. డీలిమిటేషన్ వల్ల ఆ హిందీ రాష్ట్రాలతో పోలిస్తే యూపీతోనో, బీహార్తోనో, రాజస్థానో, ఛత్తీస్గఢో, మధ్యప్రదేశ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గుతుందా లేదా? ఇది చెప్పండి. తగ్గదు అనుకుంటే మీరు ఏం మాట్లాడకండి, తగ్గుతుంది అనుకుంటే మాట్లాడండి. క్లియర్గా ఏ లెక్క చూసినా ఆంధ్రప్రదేశ్కు రాజకీయ వాటా తగ్గుతుంది. ఇవాళ 543 సీట్లున్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? 25. అంటే మీరు లెక్క తీయండి, అరౌండ్ 5%, లిటిల్ లెస్ దెన్ 5% అవుతుంది. 10% అంటే 54, 5% అంటే 27, 25 ఉన్నాయి. అంటే లిటిల్ లెస్ దెన్ 5% అవుతుంది. రేపు డీలిమిటేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ దారుణంగా పడిపోతుంది. మీరు చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక ఎన్డీఏ నాయకుడిగా ఆలోచించకండి, తెలుగు ప్రజల నాయకుడిగా ఆలోచించండి. ఒకప్పుడు రాష్ట్ర విభజన జరిగితే 42 సీట్లున్న తెలుగు వాళ్ళకు 25కే పడిపోతాయి, ఇది నష్టమవుతుంది, 25-17గా డివైడ్ అయితే అని చెప్పిన సమైక్యవాదులు ఇవాళ ఈ డీలిమిటేషన్ వల్ల ఇంకా నష్టపోతాం కదా తెలుగు వాళ్ళం. సో తెలుగు జాతికి రిప్రజెంట్ చేసేటువంటి ఒక ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరు ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. మీరు చెప్పండి, తెలుగువారికి నష్టం జరుగుతుందా జరగదా? సో రాజకీయంగా తెలుగువారి ప్రాధాన్యత ఈ డీలిమిటేషన్ వల్ల తగ్గుతుందా లేదా? తగ్గుతుంది అని మేము లెక్కలతో సహా అందరము చెప్తున్నాం. తగ్గుతుందా లేదా అనే దానికి తెలుగుదేశం కూడా ఆన్సర్ తగ్గుతుందనే చెప్తుంది, తగ్గదని చెప్పదు. ఎందుకంటే దట్ ఇస్ ఫ్యాక్ట్ కనుక. సో మరి తగ్గుతున్నప్పుడు మీరు తెలుగు జాతి నాయకుడిగా, తెలుగు జాతి క్షేమం కొరకు, తెలుగు జాతి భవిష్యత్తు కొరకు కట్టుబడి ఉన్న నాయకుడిగా ఎందుకు తెలుగు జాతి తరఫున గొంతెత్తారు? ఇదేమి మోడీ పైన పోరాటం కాదు, బీజేపీ పైన పోరాటం కాదు, ఇది రాష్ట్రాల హక్కుల కొరకు పోరాటం, తెలుగు ప్రజల కొరకు పోరాటం. దీంట్లో పోరాటం ఓకే, స్టాలిన్ లాగానో రేవంత్ రెడ్డి లాగానో మీరు మాట్లాడకండి, చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడండి, నరేంద్ర మోడీ దగ్గరికి పాజిటివ్గా తీసుకెళ్ళండి. ఇలా సౌత్కి రిప్రజెంటేషన్ తగ్గడం మంచిది కాదు, ఇది దేశ హితానికి మంచిది కాదు అని చెప్పాలి కదా. ఎందుకు మరి రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు స్టాలిన్, చూద్దాం ఏ రకంగా రియాక్ట్ అవుతారో. వీ హోప్ చంద్రబాబు నాయుడు విల్ టేక్ ద లీడ్. ఎందుకంటే ఈ అందరు లీడర్లలో ఇప్పుడు 7 రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ రాశారు, వీళ్ళందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు టవరింగ్ లీడర్. ఎందుకంటే వాజ్పేయి ప్రభుత్వంలోనే కన్వీనర్గా పనిచేసిన నాయకుడు, అటు ఎన్డీఏ ఇటు యూపీఏ అన్ని పక్షాలతో సంబంధాలు నాయకుడు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్, నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి వ్యక్తి. అందువల్ల ఈ డీలిమిటేషన్ పోరాటానికి చంద్రబాబు నాయుడే నాయకత్వం వహించాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు పీపుల్. మీరు బీజేపీతో సంబంధాలు పక్కా పెట్టండి, ఎంతకాలం ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియదు కదా. ఇదివరకు ఎన్నిసార్లు మా బీజేపీతో సంబంధాలు బాగున్నాయి, చెడిపోయినాయి, మళ్ళీ మీరు చెడిపోయినప్పుడు మాట్లాడకండి, ఇప్పుడు మాట్లాడండి. మీరేమీ ప్రతిపక్ష నేతలాగా మాట్లాడకండి, న్యాయం మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా కొరకు పోరాడుతామన్న నాయకుడు ఇలా సౌత్ ఇండియాకి ఇంత అన్యాయం జరుగుతుంటే
మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మీరు బీజేపీతో ఉండండి, అభ్యంతరం లేదు. బీజేపీతో ఉన్నంత మాత్రాన ప్రజల ఇష్యూస్ మాట్లాడకూడదని లేదు కదా. అందుకే స్టాలిన్ లేఖలో అన్నది, మీరు రాజకీయ పార్టీల నాయకులుగా ఆలోచించకండి, మీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులుగా ఆలోచించండి. తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇలా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందా లేదా డీలిమిటేషన్లో? దానికి సూటి ప్రశ్న చెప్పండి. అందువల్ల మేము తెలుగుదేశానికి, జనసేనకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెప్పండి, తెలుగు డీలిమిటేషన్ జరిగితే తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందా లేదా? తగ్గుతుందని మేము లెక్కలతో సహా చూపెడుతున్నాం. కాదని మీరు కూడా అంటలేరు, మరి ఎందుకు పోరాడరు అనేది ప్రశ్న. గుజరాత్కి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయితే తెలంగాణకు నేను అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అండ్ కంపేర్ చేస్తూ ఉన్నారు సార్, మోదీది టెస్ట్ మ్యాచ్ అయితే నాది T20 అని చెప్పి. సాధారణంగా